మనకే ఇలా ఉంటే మన కడుపున పుట్టిన బిడ్డ కిషోర్కి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలుగుతాడా? జరిగిన దానికి మనల్ని క్షమించగలుగుతాడా? బాధపడకు మందాకిని. ఇక్కడ జరిగినవన్నీ తెలియడానికి ఆ అబ్బాయి ఇండియాలో లేడు కదా. లేకపోతే ఏంటి? ఈ రోజు బాబు అమెరికా నుంచి వస్తున్నాడు కదా. వచ్చి రాగానే బ్యాడ్ న్యూస్ తెలిసిందంటే అవార్డు గెలవలేకపోయినందుకు మనల్నైనా చంపుతాడు, లేదా అవార్డు గెలుచుకున్నందుకు జానకమ్మ ఫ్యామిలీనైనా చంపేస్తాడు. నువ్వేం కంగారు పడకు. వాడు వచ్చినా సరే ఈ విషయం మాత్రం వాడి ముందు ప్రస్తావించకూడదు. ఏమోనండి, వాడికి అసలే ఆవేశం ఎక్కువ. ఈ విషయం వాడికి తెలియకూడదని అనుకుంటున్నాను. హాయ్ మామ్. నానా, అమ్మా. హాయ్ రా. నాన్న, ప్రయాణం అది బాగా జరిగిందా? కూల్గా హ్యాపీగా జరిగింది. 1 సెకండ్. యా రీచ్ అయ్యాను. ఓకే ష్యూర్. నేను మెయిల్ చెక్ చేసుకుంటాను. వీడికేమీ తెలిసినట్లేదండి, అందుకే ఇంత కూల్గా ఉన్నాడు. తెలిస్తే ఈ పాటికి మాటలతో చెడుగుడు ఆడేసేవాడు. నాన్న, ప్రయాణం చేసి వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఈ లోపు టిఫిన్ పెడతాను. అలాగే అమ్మా. ఒక ప్లేట్ పచ్చిగడ్డి, 2 ప్లేట్లు ఎండుగడ్డి వడ్డించు. అందరం కలిసి తిందాం. కిషోర్, ఎస్, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? మన స్టాఫ్ అంతా బిజినెస్ చేస్తున్నారా, నిద్రపోతున్నారా? ఏమైందన్నా? డోంట్ ట్రై టు చీట్ మీ. ఐ నో ఎవ్రీథింగ్. వీడు అమెరికాలో ఉంటున్నాడు, ఇండియాలో విషయాలు ఏం తెలుస్తాయనుకుంటున్నారేమో. ఆ జానకి రామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద అప్పర్ హ్యాండ్ సాధించాలని యుఎస్ వెళ్ళాను. అలాంటిది బెస్ట్ స్వీట్ షాప్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు వాళ్ళకు వచ్చినట్టు నాకు తెలియదు అనుకుంటున్నారా? 24/7 వాళ్ళ గురించి ఆలోచిస్తాను. యాక్చువల్గా అవార్డు మనకే రావాలి. వాళ్ళేదో లాబింగ్ చేసినట్టున్నారు, అందుకే వాళ్ళకి వెళ్ళింది. డోంట్ టాక్ ఫూలిష్ మమ్మీ, డోంట్ టాక్. లాబింగ్ చేయించేది, రికమెండ్ చేసేది, అవార్డు తెచ్చుకునేది మనం, వాళ్ళు కాదు. వాళ్ళు ఆనెస్ట్గా జెన్యూన్గా వర్క్ చేస్తారు కాబట్టే మనకంటే 10 టైమ్స్ కస్టమర్స్ వాళ్ళ స్వీట్ షాప్కే వెళ్తున్నారు. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఈ కిషోర్ వచ్చాడు ఇంకో లెక్క. మనల్ని కాదని ఆ అవార్డు జానకమ్మ ఎలా తీసుకుంటుందో నేను చూస్తాను. ఆల్రెడీ ఆ అవార్డు అనౌన్స్ చేశాక ఇక మనమేం చేయలేం నాన్నా. అలాగని చేతులు కట్టుకుని కూర్చోమంటావా? నా వల్ల కాదమ్మా. నేను వాళ్ళకంటే గొప్పవాణ్ణి కాకపోవచ్చు, బట్ డౌన్ స్టేజ్కి తీసుకెళ్లగలను. అర్థమైంది కిషోర్. మనం ఎదగలేకపోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళని మాత్రం గోతులోకి లాగేద్దాం అంటావు, అంతేనా? ఎస్, దాట్స్ మై స్ట్రాటజీ డాడీ. బిజినెస్లో వాళ్ళని గెలవలేకపోవచ్చు, వాళ్ళకన్నా గొప్ప పేరుని నేను సంపాదించలేకపోవచ్చు, బట్ నా ఐడియాలజీతో వాళ్ళ బిజినెస్ని స్పాయిల్ చేస్తాను. 25 ఏళ్లగా వాళ్ళ మార్కెట్లో పెంచుకున్న రెప్యుటేషన్ మొత్తం ఓవర్ నైట్లో కొలాప్స్ అయిపోయేలాగా చేస్తాను. వాళ్ళు అవార్డు అందుకునే లోపు గవర్నమెంట్ అవార్డుని రిజెక్ట్ చేసేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు కిషోర్ బాబే కాదు. చూసావుగా, వాడు గెలవకపోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం ఓడిపోయేలా చేస్తానన్నాడు చూడు. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అవునండి, నాకు కూడా నచ్చింది. మన కిషోరు అన్నంత పని చేస్తాడు చూడండి. ఇక అవార్డు అందుకోవాలన్న జానకమ్మ కోరిక కలగానే మిగిలిపోతుంది. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మైథిలి. ఇలాంటి అవార్డు తీసుకోవాలని ఎన్నో రోజులుగా మా ఫ్యామిలీ కలలు కంటోంది. ఫస్ట్ టైం ఆ కళ నెరవేరింది. అవునండి, అవార్డు వచ్చిందని తెలియగానే అమ్మమ్మ గారు ఎంత సంతోషపడిపోయారో. అత్తయ్య గారైతే ఆవిడ ఆనందానికి అవధులు లేవు, సంతోషానికి అసలు హద్దులే లేవు. అవును మైథిలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు ఎన్నో అవార్డులు ప్రకటించినా మన స్టేట్లో ఏ స్వీట్ షాప్కి అవార్డు రాలేదు. ఫస్ట్ టైం ఈ అవార్డు మనమే దక్కించుకున్న తెలుగువాడిగా నేను చాలా గర్వపడుతున్నాను. కంగ్రాచులేషన్స్ ఉత్తమ్ గారు, ఇలాంటి అవార్డులు మీరెన్నో అందుకోవాలి. థ్యాంక్ యూ మై లవ్. ఏమండి,
ఈ అవార్డు రావడం వెనక మన కృషి పట్టుదల ఎంతుందో మన కంపెనీలో పనిచేసే వాళ్ళ శ్రమ కూడా అంతే ఉంది. మన అందరం కష్టపడిన దానికి ఫలితమే ఈ అవార్డు అండి. అవును మైథిలి, అందుకే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరినీ అభినందించి వాళ్ళందరికీ 3 months బోనస్ ప్రకటించబోతున్నాం. నిజంగానా అండి? మన ఎంప్లాయీస్ అందరికీ 3 నెలల బోనస్ ఇవ్వబోతున్నారా? అవును మైథిలి, ఈ విషయం నానమ్మ గారికి కూడా చెప్పలేదు. అవార్డు వచ్చిన శుభ సందర్భంలో వాళ్ళందరికీ బోనసులు ప్రకటిస్తే మనకంటే ఎక్కువగా సంతోషిస్తారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. మన కంపెనీకి మన ఎంప్లాయీసే పునాది. వాళ్ళకి 3 నెలల బోనస్ ప్రకటించారంటే మన కంపెనీ 10 కాలాల పాటు పచ్చగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటారు. అందుకే కదా మైథిలి, ఇంట్లో కూడా చెప్పకుండా బోనస్ ప్రకటించాలని డిసైడ్ అయిపోయాను. మీరు నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ బంగారం. ఏవండి, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పు బంగారం. ఆ, వాళ్ళకి బోనస్తో పాటుగా చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తే వాళ్ళు చాలా థ్రిల్ అవుతారు. గుడ్ ఐడియా. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. అలానే చేద్దాం బంగారం. ముందే గిఫ్ట్ షాప్ ఉంది, వెళ్ళేదారిలో తీసుకెళ్దాం. అలాగే. రేయ్ రేయ్ ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? రేయ్ బయటికి రారా. రేయ్ రారా. After a long time, good to see you, Uttam. Congratulations for your award. నేను నీ దగ్గర నుండి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ ద అవార్డ్. చూడుతాం, మనం యూఎస్లో ఎంఎస్ చేసినప్పటి నుంచి ఇండియాలో బిజినెస్ చేసే వరకు వీఆర్ రైవల్స్. ఇది స్టేట్ మొత్తం తెలుసు. బట్ మీ స్వీట్ బిజినెస్కి అవార్డు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్. 1 minute. Congrats again. నో థ్యాంక్స్. కడుపులో కుళ్ళు ద్వేషం పెట్టుకొని కళ్ళతో అభిమానం చూపించినంత మాత్రాన నమ్మడానికి నేను పిచ్చోడిని కాదు. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. ఉత్తమ్. Who is she? Very beautiful. Very, very charming. I have never seen this much beauty in my life. Really, you are lucky, Uttam. Uttam, ఎవరివి? చాలా అందంగా ఉంది. అందమైన కళ్ళకి ఏ మగాడైనా ఫిదా అయిపోవాల్సిందే. నీకు ఉండాలని లేదా? చిల్ బ్రో, చిల్.
ఎనీవే ఐ లైక్ హర్. Shut up. Don't you know how to speak with your friend's wife? First learn some manners. Or else I'll slap with my footwear. రై విన్నావు కదా, ఎక్కువ మాట్లాడితే నా భార్య తన చెప్పుతో సమాధానం చెప్తానని చెప్పింది. లుక్ గౌతమ్, మా స్వీట్ షాప్కి రావాల్సిన అవార్డు మీ స్వీట్ షాప్కి వచ్చింది. అందుకు ఎంత డబ్బులు ఇచ్చావు, ఎంత బ్రైబ్ ఆఫర్ చేసావు? రే కిషోర్, నువ్వు ఇంకా మారలేదురా. అవార్డులు బ్రైబ్ చేస్తే రావురా, కష్టపడితే వస్తాయి. గెట్ లాస్ట్. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఈ కిషోర్ వచ్చాడు, ఇప్పటిదాకా కస్టమర్స్ అందరూ మీ దగ్గరకు వచ్చారు, కాంట్రాక్ట్స్ అన్నీ మీకే వచ్చాయి. కానీ ఇప్పటి నుంచి మీ కస్టమర్స్ అందరూ మా వైపు వస్తారు, కాంట్రాక్ట్స్ అన్నీ మాకే వస్తాయి, ప్రాఫిట్స్ కూడా మా ఒక్కరికే దక్కుతాయి. అది రాసి పెట్టుకో. ఇలా పగటిగలడు కనబట్టే అవార్డ్ మాకొచ్చింది. మీరెప్పుడు డ్రీమ్స్లోనే బతకండి, మేం మాత్రం రియాలిటీలో బతుకుతాం. ఉత్తమ్ గారు, వాళ్ళు ఇలాగే ఎదుట వాళ్ళ సక్సెస్కి అడ్డం వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడతారు కాబట్టే ఇంకా డ్రీమ్స్ దగ్గరే ఆగిపోయారు. మనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇలాంటి వెధవలతో మనకు అనవసరం. వెళ్దాం పదండి. బై ద వే, కొత్త కస్టమర్స్ని లాగటం తర్వాత సంగతి. ముందు ఉన్న కస్టమర్స్ని పోగొట్టుకోకుండా చూసుకో. దిస్ ఈస్ మై స్మాల్ అడ్వైస్. నన్నే అవమానిస్తాడా? దీనికి 10ంతల అవమానాన్ని వాడికి రుచి చూపిస్తాను. వెయిట్ అండ్ సీ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ సార్. జానకమ్మ గారు ఎన్నో ఏళ్ల నాటి కల ఫలించింది. అదృష్టం ఆ అవార్డు రూపంలో మమ్మల్ని వరించింది. సో మన రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది. ఇలాంటి అవార్డ్స్ ఇంకా మనం ఎన్నో సాధించాలి. ఈ అవార్డ్ సాధించడం వెనుక మా కష్టం ఎంతుందో ఈ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్గా మీ కష్టం అంతకంటే ఎక్కువ ఉంది. మనందరి హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్ వల్లే ఈరోజు ఈ అవార్డు అందుకోగలిగాం. సో మన కంపెనీలో పనిచేసే ప్రతి వర్కర్కి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. మా కంపెనీ అనకుండా మన కంపెనీ అన్నప్పుడే మమ్మల్ని అందరినీ మీలో ఒకరిగా గుర్తించారని మాకు అర్థమైంది. ఇక నుండి మనసు పెట్టి కాదు, ప్రాణం పెట్టి పనిచేస్తాం మేడం. మన కంపెనీని నమ్ముకొని కొన్ని సంవత్సరాల నుంచి అంకిత భావంతో పనిచేస్తున్న మీ అందరికీ ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. గిఫ్టా? ఏంటి సార్ అది? మన కంపెనీ అవార్డు సాధించిన శుభ సందర్భంలో మీ అందరికీ 3 months శాలరీ బోనస్గా ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, మన యాజమాన్యం మనకి 3 నెలల శాలరీని బోనస్గా ప్రకటించింది. ఇంత గొప్ప మనసు చేసుకొని మనందరికీ ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు మనం ఏమిచ్చినా తక్కువే. బ్రహ్మం, కార్లో చెక్ బుక్ ఉంటుంది, తీసుకురా. ఓకే సార్. మైథిలి,
నీ చేతులతో నువ్వే ఇవ్వు. మైథిలి, కమాన్, నేను చెప్తున్నాను కదా, నీ చేతుల మీదుగా ఇవ్వు. ఇవ్వు. మీకు రావాల్సిన బోనస్తో పాటుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కొత్త బట్టలు కొనుక్కోవడానికి ఉత్తమ్ గారు పర్సనల్గా మీకు ఈ చెక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీ కంపెనీలో పనిచేయడం మా అదృష్టం అండి. ఇంత నిజాయితీగా పనిచేసే వర్కర్స్ దొరకటం మా అదృష్టం. మ్యాటర్ అర్థమైంది కదా. బెస్ట్ స్వీట్ షాప్ ఆఫ్ ద అవార్డ్ ఇయర్ గోస్ టు మందాకిని స్వీట్ షాప్ అనే పేరు వినాలని కలడుగన్నాను. ఫైనల్గా ఏమైందో తెలుసు కదా. మా కంపెనీకి రావాల్సిన అవార్డు ఆ ఉత్తమ్ గాడి కంపెనీకి పోయింది. ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను. వి హ్యావ్ టు డూ సంథింగ్. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది భయ్యా. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అంటారు. బహుశా అందుకేనేమో మీ కష్టం వచ్చినప్పుడు మేం కనిపించాం. ఎస్ ఎస్, ఐ హ్యావ్ ఎంక్వైర్డ్ అబౌట్ యూ. దట్స్ వై ఐ వాంట్ టు కొలాబరేట్ విత్ యూ. మామా, సార్ ఏమన్నారో అర్థమైందా? నీకు ఇంగ్లీష్ రాదు కదా, ఆయన మనతో కలిసి పనిచేయాలనుకుంటున్నారట. ఓ, కలిసి చేయాలనుకుంది విధవ పనిలేగా, చేసేద్దాం. ఓకే బ్రో, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ ఉత్తమ్ గాడు స్టేజ్ ఎక్కి బెస్ట్ స్వీట్ షాప్ అవార్డు అందుకునే లోపు వాడి కంపెనీ రెప్యుటేషన్ కొలాప్స్ అయిపోవాలి. పబ్లిక్ మొత్తం వాడి స్వీట్ షాప్ మీద రాళ్ళు విసరాలి. పోలీసులు వాడి స్వీట్ షాప్ని సీజ్ చేయాలి. అలా మీరు చేయగలరా? చెప్పండి బ్రో, చెప్పండి. చేయగలరా? చేయగలనేగా పిలిపించావు. అవును బ్రో. మరి చేయగలనని అడుగుతావేటి? సారీ బ్రో, నేను టెన్షన్లో ఉన్నాను. కొంచెం ట్రై టు అండర్స్టాండ్. అర్థమైంది భయ్యా. ఇప్పుడేంది, ఆ ఉత్తమ్ గారి స్వీట్ షాప్ మార్కెట్లో బ్యాడ్ చేసి వాడి బతుకుని బ్యాండ్ బాజా బారా చేయాలి, అంతేగా? ఎస్ ఎస్, యు ఆర్ రైట్. వాడి స్వీట్ షాప్లో కల్తీ జరిగిందనో, క్వాలిటీ లేని స్వీట్ తయారు చేస్తున్నాడనో నిరూపించి వాడి స్వీట్ షాప్ సీజ్ చేయాలి, అంతే కదా? ఎస్ ఎస్ బ్రో, అంతే. ప్లీజ్ 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 డూ ఇట్. ఓకే భయ్యా, నువ్వు కోరుకున్నట్టుగానే ఆ ఉత్తమ్ గాడి స్వీట్ షాప్ మీద ఊహించని విధంగా నేరం మోపుతాం. ఆ వంకతో స్వీట్ షాప్ సీజ్ చేయిస్తాం. దాంతో వాడికి వచ్చిన వాడు విత్డ్రా చేసుకునేలా చేస్తాం. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. మీ మాటలు వింటుంటే నిజంగా వచ్చిన వాటిని విత్డ్రా చేసినంత కిక్ వస్తుంది. లేట్ చేయకండి, వెంటనే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి. సరే భయ్యా, ఆడి షాప్ మూసిన తర్వాతే నేను కలుస్తాం. సరే, వెళ్ళొస్తాం, పదరా. నమస్కారం మేడం. ఎరా, వాళ్ళిద్దరిని చూస్తుంటే పరమ పనికిమాలిన వెధవల్లా కనపడుతున్నారు. వాళ్ళు నువ్వు కోరుకున్నట్టుగా హెల్ప్ చేస్తారంటావా? అమ్మా, ఈ ఊరు మొత్తం మీద వేస్ట్ ఫెలోసు వరస్ట్ ఫెలోసు ఎవరా అని ఎంక్వైరీ చేస్తే వీళ్ళిద్దరి పేర్లే చెప్పారు. అందుకే వీళ్ళని కన్సల్ట్ చేశాను. వాళ్ళతో మాట్లాడాక ఊర్లో జనాలు చెప్పింది నిజమే అని కాన్ఫిడెన్స్ వచ్చింది. సో బ్లైండ్గా వాళ్ళని బిలీవ్ చేయొచ్చు. వీఆర్ గోయింగ్ టు సీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇన్ జానకమ్మ స్వీట్ షాప్. అమ్మా, చూసావా? మా ఆయన ఏదో మాట వరుసకి జీవితంలో సుహాసిని ఇంటి గడప తొక్కనని మాటిచ్చాడనుకో, మైథిలి ఏం చేయాలి? తెలుసో తెలియకుండానైనా ఒక్కసారైనా మమ్మల్ని చూడ్డానికి రావాలా లేదా? రావాలే. కాని
అది ఇప్పటిదాకా ఇంటి వైపు తొంగైనా చూసిందా? ఎందుకొస్తదే? అది కోటీశ్వరుడింటికి కోడలైంది కదా. అహంకారం తలకెక్కుంటుంది. వీళ్ళెంత, వీళ్ళ బతుకులెంత అని కనీసం ఇంటి వైపు కూడా కన్నెత్తి చూసుండదు.